అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కనువిప్పు. రచయిత మాధవ పెద్ది ఉషా గారు. ఇక కథలోకి వెళితే, కాలింగ్ బెల్ మోతకి తలుపు తీసిన శాంత ఎదురుగా వర్ధనమ్మ గారిని చూడగానే రండి రండి పిన్నిగారు అంటూ లోపలికి ఆహ్వానించింది. వర్ధనమ్మ గారి భర్త జనార్దనరావు గారు, శాంత భర్త ప్రభాకర్ ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు. వయస్సులో తనకన్నా పెద్దవటం చేత శాంత వర్ధనమ్మ గారిని పిన్నిగారు అనటం అలవాటు. ఆ ఇద్దరి కుటుంబాల మధ్య మంచి స్నేహమే ఉంది. ఈరోజు నువ్వు సెలవు పెట్టావని మన పని మనిషి బాలమ్మ చెప్పిందమ్మాయి, అందుకే కాస్త కాలక్షేపంగా ఉంటుందని ఇలా వచ్చాను అంటూ శాంత చూపించిన సోఫాలో కూర్చున్నారు వర్ధనమ్మ గారు. అవునండి పిన్నిగారు, పోయిన వారమంతా ఆఫీస్లో హెవీ వర్క్ ఉండటంతో ఆదివారం కూడా పని చేయవలసి వచ్చింది. అందుకే కాస్త మైండ్కి బాడీకి రెస్ట్ ఇవ్వాలని సెలవు పెట్టాను. ఇంకా చెప్పండి, ఏమిటి విశేషాలు? మీ ఆరోగ్యం ఎలా ఉంటున్నది? మీ శరత్కి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేస్తూ ఆవిడతో పిచ్చాపాటి కబుర్లలో పడింది శాంత. మధ్యలో ఇప్పుడే వస్తాను అంటూ ఒకసారి లోపలికి వెళ్ళి వచ్చింది. వాళ్ళిద్దరూ మరలా కబుర్లలో పడ్డారు. ఇంతలో ఒక 16 ఏండ్ల అమ్మాయి ట్రేలో టీ బిస్కెట్లు పట్టుకొని వచ్చి టీపాయ్ మీద అవన్నీ పెట్టేసి వెళ్ళిపోయింది. ఆ పిల్లని చూసిన వర్ధనమ్మ గారు బ్రుకుటి ముడిపడింది. ఎవరు ఆ పిల్ల అని అడిగారు శాంతని ఆరాగా. దానికి శాంత, నేనే కుదిర్చాను. ఎంత పాచిపనికి పని మనిషి ఉన్నా ఇంట్లో పై పని, వంట పని, ఉద్యోగం అన్నీ చేసుకోలేకపోతున్నాను పిన్నిగారు. అందుకే మన ఆనందరావు గారి మిసెస్ని అడిగాను, ఎవరైనా పనిపిల్ల ఉంటే చూడండని. ఆవిడే చూసి పెట్టారు. ఈ పిల్ల పేరు సుజాత. నా అనేవాళ్ళు లేరు, అందుకే మా ఇంట్లోనే ఉండేటట్లు ఏర్పాటు చేసుకున్నాము. మా పిల్లలతో పాటే ఉంటుంది. ఇంకొక మనిషి మాకు బరువు కాదు. పని అది చక్కగా చేస్తుంది. పైగా వంట కూడా బాగా చేస్తుంది. సుజాత వచ్చినప్పటి నుంచి నాకు వంట టెన్షన్ తప్పిందంటే నమ్మండి పిన్నిగారు అంటూ చెప్పుకుపోతున్న శాంత వాక్ ప్రవాహానికి ఆనకట్ట వేస్తూ అడిగారు వర్ధనమ్మ గారు. ఆ పిల్ల కులం గోత్రం అది చూసే పెట్టుకున్నారా? ఏ పాచి పనికో అయితే పర్వాలేదు, కానీ ఏకంగా వంటకే మన వాళ్ళు కాదనుకోండి. అయినా ఈ కాలంలో కూడా ఏమిటండి పిన్నిగారు కులం గోత్రం అంటూ, మీది మరీ చాదస్తం. కాకపోతే మనుషులు పరిశుభ్రంగా ఉండటం ముఖ్యం, కానీ ఏ కులమైతే ఏముందండి అంది శాంత. కానీ ఆమె చెప్పింది వర్ధనమ్మ గారికి రుచించలేదని ఆవిడ ముఖ కవలికలు చెప్పక చెప్తున్నాయి. ఏమోనమ్మా, శుద్ధ శ్రోతీయ వంశంలో పుట్టి ఇలా కులం తక్కువ పిల్ల చేత వంట చేయించుకొని తినటం నేను ఎంతమాత్రం హర్షించలేకుండా ఉన్నాను. నీకంతగా కావాలంటే మా కమలమ్మ గారినే మీకు పంపేదాన్ని కదా. ఆవిడకి కుదరకపోతే ఇంకెవరినన్నా చూసి పెట్టమన్నా పెడుతుంది. అంతేకాని ఈ కర్మేంటండి? కమలమ్మ గారి పేరు వినగానే శాంతకి ఒంటి నిండా తేళ్ళు జరులు పాకినట్లయింది. ఆవిడది మన కులమే కదా అని ఈ మధ్యనే వంటకి కుదిర్చింది వర్ధనమ్మ గారు. ఆవిడ ఆరోగ్యం అంతగా బాగుండని కారణంగా. ఆవిడ పేరు చెప్పగానే శాంతకి ఆ రోజు వర్ధనమ్మ గారింటికి వెళ్ళినప్పుడు ఆవిడని వంట ఇంట్లో పనిచేస్తుండగా చూడటం జ్ఞాపకం వచ్చింది. ఆ రోజు తను వెళ్ళినప్పుడు వర్ధనమ్మ గారు స్నానం చేస్తున్నారు. అందుకని దాహం వేస్తుంటే మంచినీళ్లు తీసుకొని త్రాగుదామని తనే వంట ఇంట్లోకి వెళ్ళింది. అప్పుడు కమలమ్మ గారు ఫ్రిడ్జ్లోంచి పెరుగు తీసి పై మీగడని చేత్తో తీసి వేరే గిన్నెలో పెట్టటం తన కళ్ళపడింది. పైగా ఆవిడ చేతి గోర్లు బాగా పెరిగిపోయి వాటి నిండా మట్టి. ఆవిడ ఆ చేత్తోనే పెరుగు మీద మీగడ తీయటం తనకి ఒళ్ళంతా కంపరంగా అనిపించింది. పోనీ వంట ఇంట్లో గరిటెలు లేవా అంటే గరిటెల స్టాండు నిండా గరిటలే. అయినా ఆవిడ చేత్తో తీసిందంటే కేవలం ఆవిడ పెరిగిన వాతావరణం, చిన్నప్పటి నుంచి అబ్బిన అలవాట్లే కారణం. పైగా మడి తడి అంటూ ఆచారాలు పాటిస్తుందావిడ. కనీస శుభ్రతైనా పాటించకుండా ఎందుకీ లేనిపోని ఆచారాలు? ఇలా సాగిపోతున్న ఆలోచనలకి స్వస్తి చెప్పి వర్ధనమ్మ గారికి టీ అందించింది శాంత. కానీ వర్ధనమ్మ గారు తీసుకోవటానికి నిరాకరించారు. వద్దమ్మా, చూస్తూ చూస్తూ ఆ అమ్మాయి చేతి టీ తాగమంటావా? ఇంకా నయం అని దీర్ఘం తీశారు.
శాంతకి నిజంగా ఒళ్ళు మండింది. అదేంటండి పిన్నిగారు, మనం హోటళ్ళకి వెళ్ళినప్పుడు ఎవరి చేతి వంటో తినటం లేదా? ఆ చేసేవాడి కులం ఏమిటో కనుక్కొనే తింటున్నామా? కొద్దిగా పరుషంగానే ధ్వనించింది శాంత గొంతు. దానికి వర్ధనమ్మ గారిచ్చిన జవాబు, నీకు తెలుసో లేదో అమ్మాయి, నేను హోటల్ కూడా అస్సలు ముట్టను. ఏ ఊర్లకెళ్ళినా అయిన వాళ్ళ ఇంట్లో అప్పటికప్పుడు వండించుకొని తింటానే కానీ హోటల్ భోజనం చేయాల్సిన అగత్యం నాకింతవరకు కలగలేదు. ఏ కారణం చేతనైనా కుదరకపోతే ఏ పండో కాయో తిని కాలక్షేపం చేస్తానే కానీ హోటళ్ల జోలికి చస్తే పోను. ఒకప్పుడు ఆ ఏ పండో కాయో కూడా దొరకదు, అప్పుడేం చేస్తారు? అప్పుడు పస్తు పడుకుంటాను అన్నారు వర్ధనమ్మగారు మొండిగా. ఇక ఆవిడతో వాదించి లాభం లేదని ఆ విషయం అక్కడితో వదిలేసింది శాంత. ఇది సమయం వచ్చినప్పుడు ఎవరంతా వారు తెలుసుకోవాల్సిన విషయమే కానీ ఒకరు చెప్తే గ్రహించేది కాదని ఆమెకు తెలుసు. 1 నెల రోజుల అనంతరం, ఆ రోజు ఆదివారం, శాంత భర్త ప్రభాకర్, శాంత పిల్లలు మధ్యాహ్నం నిద్ర ముగిశాక సుజాత ఇచ్చిన కాఫీ టిఫిన్లు సేవించి తీరిగ్గా టీవీలో ఏదో సినిమా చూస్తున్నారు. అంతలోనే ఫోన్ రింగ్ అయ్యింది. ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ తనే లేచి రిసీవర్ అందుకుంది శాంత. అవతలి నుండి వర్ధనమ్మగారి అబ్బాయి శరత్ కంఠం వినిపించింది. అతని కంఠంలోని ఆతుర్దాన్ని గమనించి శాంత అడిగింది, ఏమిటి శరత్, ఏమిటంత కంగారుగా ఉన్నావు, ఏమైంది? అవతలి వ్యక్తి చెప్పిన మాటలు వినగానే శాంత ముఖంలో రంగులు త్వరగా మారిపోయాయి. ఆహా, అలాగా, ఎప్పుడు జరిగింది? ఇప్పుడు ఎట్లా ఉన్నారు? ఎక్కడా? అనురాధ నర్సింగ్ హోంలోనా? సరే, అలాగే, మేమిప్పుడే బయలుదేరి వస్తున్నాము. ఏమీ గాబరా పడకండి, డాక్టర్లు ఉన్నారు, మందులున్నాయి, తగ్గిపోతుంది, ధైర్యంగా ఉండండి అని ఫోన్ పెట్టేసి భర్త వంక చూసి చెప్పింది శాంత. మన జనార్దనరావు బాబాయ్ గారిని, వర్ధనమ్మ పిన్ని గారిని మధ్యాహ్నం 2 గంటలకి వామిటింగ్స్ మోషన్స్ అవుతుంటే హాస్పిటల్లో చేర్పించారట. డాక్టర్లు ఫుడ్ పాయిజనింగ్ అయ్యిందని చెప్పారట. సమయానికి శరత్ కూడా ఇంట్లో లేడట. వాళ్ళ పక్కింటి చక్రవర్తి గారే వాళ్ళని అంబులెన్సు తెప్పించి నర్సింగ్ హోంలో చేర్పించారట. సెలైన్ ఎక్కిస్తున్నారట. వాంతులు విరేచనాలు కంట్రోల్ అవుతున్నాయట. మనం వెంటనే వెళ్ళాలండి, గబగబా చెప్పింది శాంత. శరత్ నర్సింగ్ హోం బయటే ఎదురయ్యాడు. అంతా కలిసి స్పెషల్ రూమ్లో అడుగుపెట్టారు. జనార్దనం గారు ఒక బెడ్ మీద, వర్ధనమ్మ గారు మరొక బెడ్ మీద పడుకొని ఉన్నారు. వాళ్ళ మొహాలు పీక్కుపోయి ఉన్నాయి. ఇద్దరికీ సెలైన్ ఎక్కిస్తున్నారు. ప్రభాకర్ జనార్దనం గారి తలవైపు ఉన్న స్టూల్ మీద కూర్చుంటూ ఎంతో ఆందోళనగా అడిగాడు, ఇదంతా ఎలా జరిగిందండి అసలు? ఏం తిన్నారు మీరు ఫుడ్ పాయిజనింగ్ అవ్వటానికి? మధ్యాహ్నం తోటకూర పులుసు, బంగాళదుంపల వేపుడు చేసిందోయ్ మా కమలమ్మ గారు. మన శరత్ ఈరోజు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి లంచ్కు వెళ్ళడంతో సేవ్ అయ్యాడు, లేకపోతే వాడు కూడా అడ్డం పడి ఉండేవాడు అన్నారు జనార్దనం గారు నీరసంగా. ఇంతలో డ్యూటీ డాక్టర్ వచ్చాడు. ఇద్దరినీ చెక్ చేసి పర్వాలేదు, ఏం డేంజర్ లేదు అని వర్ధనమ్మ గారిని ఉద్దేశించి, ఆకుకూరలని శుభ్రంగా కడగకపోతే ఎలాగండి? ఎవరికైనా బయట తిండ్లు తింటే ఫుడ్ పాయిజనింగ్ అవ్వటం చూస్తాము, కానీ ఇంటి భోజనం తిని ప్రాణాల మీదకి తెచ్చుకున్న వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను అన్నారు మందలింపు ధోరణిలో. వర్ధనమ్మ గారు తప్పు చేసిన దానిలా తల వంచుకున్నారు. ఆవిడ లోపల కమలమ్మ గారి మీద కోపంతో కుతకుతలాడిపోయారు. ఎప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడు ఆవిడని పనిలో నుంచి తీసేద్దామా అని ఆరాట పడసాగింది. ప్రభాకర్ అడిగారు డాక్టర్ని, వీళ్ళని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారండి? డాక్టర్ చిరాకుగా చూశాడు. చేరి 6 గంటలు కూడా కాలేదు, అప్పుడే డిశ్చార్జ్ అంటారేంటండి? ఒక 24 అవర్స్ అయితేనే కానీ చెప్పలేమండి. డైట్ ఏమి ఇవ్వమంటారండి? ఈసారి శరత్ అడిగాడు భయపడుతూనే. ప్రస్తుతం ఏమీ అక్కర్లేదు, సెలైన్ ఎక్కిస్తున్నాం కదా, రేపటి నుంచి లైట్గా మజ్జిగన్నం పెట్టవచ్చు అనేసి డాక్టర్ వెళ్ళిపోయాడు. కాసేపు అక్కడే ఉండి జనార్దనరావు దంపతులకి ధైర్యం చెప్పారు శాంత, ప్రభాకర్. వచ్చేటప్పుడు శరత్కి చెప్పింది శాంత, నువ్వు మా ఇంటికే వచ్చేయి భోజనానికి, ఏమీ మొహమాట పడవద్దు, అమ్మా నాన్నకి అన్నం కూడా నేనే పంపిస్తాను అని వర్ధనమ్మ గారి వైపు తిరిగి అంది శాంత. ఏమండి పిన్నిగారు, మీకేమైనా అభ్యంతరమా సుజాత చేస్తే? ఉంటే చెప్పండి, వంట నేనే చేస్తాను. వర్ధనమ్మ గారు స్వరంలో అపరాధ భావం ధ్వనిస్తుండగా ఇలా అన్నారు, చచ్చిన పాముని ఇంకా ఎందుకమ్మా చంపుతావు? వంట ఎంత శుభ్రంగా చేశారనేది ముఖ్యం, కానీ
ఎవరు చేశారనేది ముఖ్యం కాదని గ్రహించానమ్మా. కులం గోత్రం అన్నీ చూసి పెట్టుకున్న కమలమ్మ గారు ఎంత ఉద్ధరించిందో చూశాను కదా. సుజాత చేతి వంట తింటూ మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో కూడా చూస్తున్నాను. భగవంతుడు నా కళ్ళు తెరిపించటానికే ఇలా చేశాడేమో అనిపిస్తుంది. అవునండి, పరిశుభ్రత ముఖ్యం, కానీ ఏ కులమైతే ఏముందండి, ఈ తారతమ్యాలన్నీ మనిషి కల్పించుకున్నవే. విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజులలో కూడా మనం కులగోత్రాలకి ప్రాధాన్యతనివ్వడం శోచనీయం. అందరిలోనూ ప్రవహించేది ఒక రక్తమే కదా. భగవంతుడు అందరినీ సమంగానే సృష్టించాడు. అది మీరు ఇప్పటికైనా గ్రహించినందుకు చాలా సంతోషం పిన్నిగారు. చిన్న సైజు లెక్చర్ ఇచ్చింది శాంత. వర్ధనమ్మ గారు చిరునవ్వుతో చూశారు. ఇంతలో ఏదో జ్ఞాపకం వచ్చినట్లు శరత్తుని పిలిచి ఇలా అన్నారు. శరత్తు కమలమ్మ గారికి జీతం లెక్క చూసి ఇచ్చేసి ఆవిడకి ఉద్వాసన చెప్పు బాబు. శరత్తు నవ్వాడు. ఇంకా ఎక్కడి కమలమ్మ గారమ్మా, మీరిటు హాస్పిటల్కి రావటం, ఆవిడ అటు పలాయనం చిత్తగించటం ఒకేసారి జరిగాయి. శరత్తు నవ్వులో తాను శృతి కలిపింది శాంత. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.